ఈరోజు మనం బెండకాయ ఉల్లికారని ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పావు కేజీ బెండకాయ ముక్కలు చేశాను, 3 ఉల్లిపాయలు ముక్కలు చేశాను, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఉప్పు, కారం, శనగపప్పు, మినప్పప్పు. ముందుగా మనం ఈ ఉల్లిపాయలు వేయించుకుని ఇది పేస్ట్ చేసుకోవాలి. మిగతాది తర్వాత చూపిస్తాను. పోపు వేయించాను. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేయించుకోవాలి. ఇలాగా కొంచెం వేగాక అప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కాస్త ఎక్కువసేపు వేగక్కర్లేదు. ఇది కొద్దిగా పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు తీసిది జార్లో వేసుకుందాం. ఇప్పుడు మూకుడు పెట్టి దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇది మినపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఇప్పుడు ఇది వేగాక బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పోపు వేగుతుంది, దగ్గరికి వచ్చింది. పోపు వేగుతుంది. ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసాను. ఇందులో కొద్దిగా కూర సరిపోయి ఉప్పు వేసుకోవాలి. మనం ఇంత ఉప్పు, కారం కూడా ఇందులో వేసుకోవాలి. కారం వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని బెండకాయ కూరలో వేద్దాం. ఇప్పుడు ఈ ముక్కలకంతా పట్టేలాగా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచితే కనుక ఈ ఉల్లికారం అంతా ఈ ముక్కల్లోకి కూడా వెళ్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దాం. 2 నిమిషాలు అయ్యాక చూద్దాం. బెండకాయ ఉల్లికారం కూర రెడీ, ఉడికిపోయింది. దీన్ని బౌల్లోకి మార్చుకుందాం.
బెండకాయ ఉల్లికారం కూర రెడీ.